సంగారెడ్డి జనరల్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్ అనిత ఆత్మహత్యాయత్నానికి వేతన బకాయిలు కారణం కాదని మెటాఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ శ్రీవాణి తెలిపారు. ఆమె తమ దగ్గర ఉద్యోగంలో చేరి 2 నెలలే అవుతోందని వెల్లడించారు. అలాంటిది ఆమెకు 3 నెలల వేతనం బకాయి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అనితతో పాటు మిగిలిన వర్కర్లు అందరికీ ఏప్రిల్ వరకు వేతనాలు చెల్లించామన్నారు. కనీసం 1 నెల వేతనం కూడా పెండింగ్ లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ హాస్పిటల్ మీద తమ సంస్థ మీద బురద జల్లుతున్నారన్నారు. అనిత ఇంట్లో గొడవల వల్ల ఆత్మహత్యకు యత్నించిందని, ఈ విషయాన్ని అనిత ఆమె కుటుంబ సభ్యులు స్వయంగా తమతో చెప్పారని వెల్లడించారు. నేను మెటాఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ని మాట్లాడుతున్నాను, ఫెసిలిటీ మేనేజర్ని మాట్లాడుతున్నాను. నిన్న సంగారెడ్డిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి, అనిత ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆమెకు మేము జీతం ఇవ్వలేదని, జీతం బకాయి ఉందని ఆమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించలేదు. ఆమె మా దగ్గర 2 నెలల నుంచి మాత్రమే పనిచేస్తుంది. కానీ 3 నెలల జీతం ఇవ్వలేదని చెప్పి రాయడము అది సరైనది కాదు. జనరల్ హాస్పిటల్ అనితతో పాటు మిగతా అందరికి కూడా మేము ఏప్రిల్ వరకు జీతాలు చెల్లించేశాము. కనీసం 1 నెల జీతం కూడా పెండింగ్ లేదు. ఆమె అనిత ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆమె కుటుంబ కలహాలే కారణం తప్పిస్తే మా ఏజెన్సీ సంగతి సంబంధం లేదు. ఇది ఒక ప్రభుత్వం మీద బురద చల్లడం కోసము, మా ఏజెన్సీ మీద బురద చల్లడం కోసము ఇలాంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరము.